తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి సంవత్సరం నిన్నటి త్యాగాలను స్మరిస్తూ రేపటి లక్ష్యాలు సమీక్షించే భావోద్వేగ సందర్భం జూన్ 2 అని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వేదికల్లో పోరాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుమ్మిడిహట్టి నిర్మాణం కోసం మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం తమది అన్నారు. 2.5 లక్షల ఇళ్లు కట్టించిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం ముందు సీఎం పుష్పాంజలి ఘటించారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఎమ్మెల్సీ విజయశాంతితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ఖిలా వరంగల్లోని కుష్ మహల్ దగ్గర జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ములుగులో మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. జనగామ కలెక్టరేట్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ప్రైవేట్ కార్యాలయంలో కడియం శ్రీహరి జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు అర్పించిన వారి సేవల్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆతి శ్రీనివాస్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మొదట ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటాలకి పూలమాలలు వేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఉద్యోగులతో కలిసి జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆరాటం, అస్తిత్వపు ఆత్మగౌరవ పోరాటమే తెలంగాణ అన్నారు. ఎందరో అమరుల పోరాట ఫలితంతో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. చిన్నమ్మ సుష్మా స్వరాజ్ వంటి మహనీయుల దార్శనికతతో స్వరాష్ట్రమైన అవతరించిన నేల తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ శుభాకాంక్షలు చెప్పారు. గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, ఉత్సాహభరితమైన చైతన్యానికి నిలయం తెలంగాణ అన్నారు. ఇక్కడి ప్రజల సామర్థ్యాలకి, పట్టుదలకి, ఉన్నత ఆశయాలకు ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని నబీన్ ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొమరం భీం జిల్లాలో అమరవీరుల స్తూపం దగ్గర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నివాళులర్పించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ హరిత, అలాగే ఎస్పీ నితికా పంత్ పాల్గొన్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించనున్నారు. స్థానిక ఎన్నికలు, కీలక అంశాలపై చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించనున్నారు. మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 7వ తారీఖు వరకు రష్యాలో పర్యటిస్తారు. SPIEF 2026 సదస్సుకు రావాలని మంత్రి లోకేష్ కి అక్కడి నుంచి ఆహ్వానం అందింది. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అవుతారు. పెట్టుబడుల లక్ష్యంగా లోకేష్ రష్యా పర్యటన కొనసాగబోతోంది. మెగా టీఎస్సీపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి లోకేష్ స్పోర్ట్స్ కోటాలో పేకాటను కూడా ఆటగా చేర్చారన్నారు. జగన్ హయాంలో స్పోర్ట్స్ కోటాలో 29 ఆటలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 67 ఆటలను చేర్చారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 67 ఆటల్లో పేక ముక్కలతో ఆడే బ్రిడ్జ్ ఆట కూడా ఉందన్నారు. బ్రిడ్జ్ ఆటలో నైపుణ్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉంటే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని పేర్ని నాని చెప్పారు.
హైదరాబాద్ లో ఇవాల్టి పవన్ సభపై సందిగ్ధత కొనసాగుతోంది. సభకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి అనుమతి వస్తుందని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో జనసేన సమావేశానికి అనుమతిపై ఇవాళ హైకోర్టులో విచారణ సాగబోతోంది. ఆర్టికల్ 226 కింద జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి వేసిన రిట్ పిటిషన్ పై కోర్టు విచారించనుంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో P4 తో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పుట్టిన ఊరు అభివృద్ధికి బొల్లినేని పూర్ణచంద్రరావు ట్రస్ట్ నిధులు అందిస్తోంది. ఒకప్పుడు ఫ్రాక్షన్ హత్యలతో అట్టుడికిన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సొంతూరులో 3 కోట్లతో దేవాలయాల అభివృద్ధి, కుప్పగంజి వాగు వంతెన, రోడ్లతో పాటు మౌలిక వస్తువుల ఏర్పాటుకు బొల్లినేని ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. భూమి పూజలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. భీమవరంలో దళిత క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక సభ జరిగింది. ఈ సభలో ప్రత్యర్థులకి పివి సునీల్ కుమార్ సవాల్ చేశారు. తన తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలోనే చేశారని, హల్లెలూయా అంటున్నానని చెప్పారు. దమ్ముంటే తన ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ ఛాలెంజ్ చేశారు. క్రైస్తవుడిగా ఉండడం నేరమా అని ప్రశ్నించారు. బాప్టిజం తీసుకున్న సర్టిఫికెట్ ఉంటే మాత్రమే క్రైస్తవులు అవుతారన్నారు. బాప్టిజం సర్టిఫికెట్ ఆధారంగా మాత్రమే క్రైస్తవులు అవుతారన్న హైకోర్టు తీర్పుని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నారు. 2 విడతల్లో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇవాళ తొలి విడత మంత్రివర్గ జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేయనుంది. కేబినెట్ కూర్పుపై ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలాతో డీకే, సిద్ధరామయ్య చర్చలు జరుపుతున్నారు. డిప్యూటీ సీఎంలు సమన్వయ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని వారిని సగానికి పైగా తప్పించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, సీనియారిటీ, మంత్రుల పనితీరు ఆధారంగా కేబినెట్ కూర్పు ఉండనుంది. రేపు సాయంత్రం కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. పేకాట క్లబ్బులు నిర్మూలన చేస్తారని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారన్నారు పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు. యానాంలో పేకాట క్లబ్లు ప్రారంభించేలాగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో ఏ ఒక్కరికి మద్దతు ఉండదు అని తెలియజేశారు. యానాంలో ఏ ఒక్క హోటల్లో పేకాట జరిగినా ఊరుకోవద్దని యానాం పరిపాలనాధికారి ఎస్పీకి ఆదేశాలిచ్చారు. పేకాట ఆడితే తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. ఏపీలో మిశ్రమ వాతావరణం ఉంది. ఒకవైపు వర్షం, మరోవైపు ఎండలు కాస్తున్నాయి. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళం వరకు ఉన్న ద్రోణి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించింది. పిడుగులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉష్ణోగ్రత 42 నుంచి 44 డిగ్రీల మధ్య రికార్డయ్యే వీలుంది. అల్లూరు జిల్లా పాడేరులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టంగా పొగమంచు కమ్మేసింది. వంజంగి మేఘాలకుండా పాల సముద్రాన్ని తలపిస్తోంది. పాడేరు, అరకులో ప్రకృతి సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. పొగ మంచుతో వాహనదారులు రోడ్లపై లైట్లు వేసుకుని వెళ్తున్నారు. అరకులోయలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. నిర్మల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. సారంగపూర్ మండలంలో వర్షానికి మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. ఒక ఇంటి పైకప్పు ఎగిరిపోయి రేకులపై ఉన్న రాయి పడి మహిళకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే హాస్పిటల్ తరలించారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వరద గేట్లు కింద మొసలి చక్కర్లు కొట్టింది. పాండ్యాపూర్ వంతెన సమీపంలో మొసలి కనిపించడంతో ప్రజలు భయపడుతున్నారు. చేపల వేటకు వెళ్లే జాలర్లు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హన్మకొండలో ప్రేమ జంట పెట్రోల్ దొంగతనాలు చేస్తోంది. 56వ డివిజన్లో బైక్ పై వచ్చి పెట్రోల్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇళ్ల ముందు రోడ్డుపై పార్క్ చేసిన బైక్లను టార్గెట్ చేసి పెట్రోల్ దొంగతనాలు చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 14 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయి ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గంజాయి కవర్లలో ప్యాకింగ్ చేసి సూట్ కేసులో సరఫరా చేస్తున్నారు. జూన్ 14న తాను అమెరికాలోని హ్యూస్టన్ కు వస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ తెలిపారు. గ్రీన్ కార్డ్ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే అమెరికా అధికారులతో మాట్లాడతానని చెప్పారు. మైక్ జేసన్ అనే ప్రముఖుడితో తాను మాట్లాడి గ్రీన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సిబిఎస్ఈ వెరిఫికేషన్ పోర్టల్ ఎట్టకేలకు మొదలైంది. మార్కుల పునః పరిశీలన కోసం దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. వెరిఫికేషన్ పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ విధానంలో రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనేక మంది విద్యార్థులకి అన్యాయం జరిగినట్టుగా గుర్తించారు. పోర్టల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరిస్తూ డెమో వీడియోని సిబిఎస్ఈ విడుదల చేసింది. అల్ఫా షూటింగ్ టైంలో తనకు అలియా భట్ కి మధ్య గొడవ జరిగినట్టుగా వినిపిస్తున్న వార్తలపై నటుడు బాబీ డియోల్ స్పందించారు. ఇలాంటి వార్తలు చూస్తే జనాలు ఎంత ఖాళీగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. సోషల్ మీడియాలో కనిపించే వార్తల్లో 90% అబద్ధాలే అని, అలాంటి విషయాల్ని సీరియస్ గా తీసుకోవద్దన్నారు. గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భరత్ వర్ష్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ డైరెక్షన్ లో మరొక సినిమాను పట్టాలెక్కించారు. గోపీచంద్ 34 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది.